హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తుంది, వాళ్ళు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తారు, అసెట్స్ ఎలా చూపిస్తారు, లయబిలిటీస్ ఎలా చూపిస్తారు అనేది నేను ఎస్బీఐ బ్యాంక్ యొక్క రియల్ టైం బ్యాలెన్స్ షీట్ని చూపించడం జరిగింది. అయితే నేను స్పీడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ మనం ప్రొఫార్మర్లో చెప్పుకున్నంత డెప్త్గా అయితే చెప్పను, ఎందుకంటే మీరు ఒకసారి ఆ వీడియో చూసిరండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రాబ్లంలో నేను డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే షెడ్యూల్స్లో షెడ్యూల్స్లో ఏమేమి వేయాలనేది మనం ఇంతకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి అలాంటి నీడ్ లేదు. అదేవిధంగా ఎగ్జామ్స్ అనేది దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడియోస్ అని చేస్తూ ఉన్నాను. అన్నీ అంటే ఆల్ సెమిస్టర్స్ కవర్ చేయాలి కదా, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, అలాగే సిక్స్త్ సెమిస్టర్ కవర్ చేయాలి. కొంచెం బర్డన్గానే ఉంది, అర్థం చేసుకోండి. ఒకసారి చూసుకుంటే ప్రిపేర్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అరవింద్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క యాజ్ ఆన్ 31/12/2013 యొక్క బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అని కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అలాంటి కరెంట్ లైబిలిటీస్, కరెంటు లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అవేంటి అనేది మీకు ప్రొఫార్మా చూస్తే కానీ అర్థం కాదండి. ఒకసారి ఏ షెడ్యూల్ కింద ఏమేమి వస్తాయి అన్నది లాస్ట్ మీరు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు చూడనట్లయితే పైన ఐకాన్స్లో పెడతాను, దాన్ని చూసి ఇక్కడికి రండి. ఎందుకంటే నేను డైరెక్ట్ ఇప్పుడు బ్యాంక్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం అడిగేది ఎలా ఉంటుందంటే ఒక బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ని ఒకేసారి ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ నేర్చుకుంటే బెటర్. ప్రస్తుతానికి వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ ప్రాబ్లంకి నేను బ్యాలెన్స్ షీట్ అనేది చెప్తున్నాను, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండా ఓన్లీ ప్రాఫిట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, అలాగే బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అది ఎలా వేస్తామో ఏంటి ఒకసారి చూసుకుందాము. ఈ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫండ్స్ ఎక్కడ వస్తాయి, సేవింగ్ అకౌంట్స్ ఎక్కడ వస్తాయి, ఏంటి అనేది ఇక్కడ మీరు ప్రాబ్లం చూడగానే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ ఫర్ ది ఇయర్, అంటే ప్రాఫిట్ ఏమన్నా ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే అది మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాల్సిందే. మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ డైరెక్ట్ ఇయర్ యొక్క ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. 4,000 ఏంటి బ్రో అంటారు కొంతమంది. మా ఇయర్ యొక్క 4,000 ప్రాఫిట్ వచ్చిందని. 4,000 కాదండి, అది తర్వాత 3 zeros యాడ్ చేసుకోవాలి. ప్రతిసారి చెప్తూ ఉంటున్నాను కదా, అవి క్రోడ్స్లో ఉంటాయి వాళ్ళ ట్రాన్సాక్షన్స్. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అడ్జస్ట్మెంట్లో ఏమిచ్చారో చూసుకుంటే ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఇయర్ ఈజ్ అరైవ్డ్ ఎట్ బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 50 rupees ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ డ్యూరింగ్ ది ఇయర్ నాట్ మెచ్యూర్డ్ ఆన్ 31/12/2010. అంటే ఇక్కడ ఏమైందంటే అన్మెచ్యూర్డ్ అంటే ఒక బిల్ అనేది ఉండిపోయింది, డిస్కౌంట్ చేసిన బిల్లు, దాన్ని మనం ప్రాఫిట్ అంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ప్రాఫిట్ను డిక్లేర్ చేసే ముందే దాన్ని ఎలా చేస్తాం ఏంటి అనేది ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్నాము. అలాగే యాక్సెప్టెన్సీ అండ్ ఎండార్స్మెంట్ ఆన్ బిహాఫ్ కస్టమర్స్కి వచ్చేసి మనం 200 అని చేయాల్సి ఉంది. అది ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు చూద్దాము. అలాగే క్లెయిమ్ అగైనెస్ట్ ది బ్యాంక్, ఇక్కడ ఒక ప్రింట్ ప్రాబ్లం ఉందండి. ఒకరోజు స్కానింగ్ చేసేటప్పుడు కొంచెం రాలేదు. బ్యాంక్ నాట్ అక్నాలజ్డ్ యాజ్ డెబిటెడ్ అమౌంట్ టు 500. దీన్ని వచ్చేసి మనం కంటింజెన్సీ లైబిలిటీస్లో చూపించుకుంటాము. అదేవిధంగా ఇక్కడ వచ్చింది కదా కస్టమర్ బిహాఫ్ కస్టమర్స్ అని వచ్చింది కదా, యాక్సెప్టెన్సీ కూడా మనకి కంటింజెన్సీ లైబిలిటీస్ కిందకి వేసుకోవడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి మనకు సపరేట్గా ఒక అడ్జస్ట్మెంట్లో చేస్తాము, అదేవిధంగా ఒక షెడ్యూల్ కిందకి అనేది రావడం జరుగుతుంది. దాన్ని ప్రాబ్లంలోకి వెళ్ళాక ఎలా చేస్తామో ఏంటి అనేది చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ప్రతి ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసే ముందు మన వర్కింగ్ నోట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుందండి, ఎందుకంటే వర్కింగ్ చేసిన తర్వాత మనం అకౌంట్ వేయడానికి మన బ్యాలెన్స్ షీట్ని వేయడానికి చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ అనేది వేసుకుంటాము. కాకపోతే కాలేజ్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి తెలియదు ఎలా ప్రాసెస్ చేయాలి. ముందుగా అకౌంట్ వేసుకోవాలి, అంటే బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మా వేసుకోవాలా, తర్వాత వర్కింగ్ చేయాలా, ఎలా చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కోసం చెప్తున్నానండి, మళ్ళీ చెప్పిన ఈ పాయింట్. వర్కింగ్ ముందుగా చేసుకొని తర్వాత మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి క్లారిటీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఎర్రర్స్ వచ్చినా మనం ముందుగా రెక్టిఫై చేసేసుకుంటాం. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఎలాంటి తప్పులు రాకుండా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మన షెడ్యూల్ కిందకి వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్కి సంబంధించిన ఇష్యూస్ అని నోట్ చేస్తూ ఉంటాము. దీంట్లో వచ్చేసి మనం ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ చూడండి, మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ ఇచ్చాడు, ఆథరైజ్డ్ క్యాపిటల్ 50,000 ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఆథరైజ్ క్యాపిటల్ మనం తీసుకోకూడదు బ్రో. కొంతమంది తెలుసు ఆథరైజ్ క్యాపిటల్ అంటే మన కంపెనీ యొక్క క్యాపిటల్ అండి. అంటే ఓవరాల్ క్యాపిటల్, అది హోల్ కంపెనీ యొక్క క్యాపిటల్ అంత ఉండాలి. అయితే వీళ్ళు కొంచెం కొంచెం అంటే మన కంపెనీ అనేది కొంచెం కొంచెం షేర్స్ అనేవి అమ్ముతూ ఉంటుంది కదా, వాటిని అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ని పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాము. అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాము. మనం ఆథరైజ్ క్యాపిటల్ రాసేటప్పుడు మనం డబల్ లైన్ పెట్టేయాలి. డబల్ లైన్ ఎందుకు పెట్టాలంటే అమౌంట్ని మనం ఏ అమౌంట్కి యాడ్ చేయకూడదు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయకూడదు, ఓన్లీ చూపించాలి. మన కంపెనీ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ వాల్యూ ఎంత అంటే 50,000. అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ ఇయర్కి సంబంధించి 10,000 అనేది ఇక్కడ షెడ్యూల్ 1 కిందకి రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టాట్యుటరీ రిజర్వ్. స్టాట్యుటరీ రిజర్వ్ నేను పదే పదే చెప్పాను, 25% అనేది మనం వాళ్ళ ప్రాబ్లం చెప్తే పర్వాలేదు, చెప్పకపోతే 25% అనేది బ్యాంక్ యొక్క భవిష్యత్ అవసరాల కోసం, అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాంక్ కానీ దివాలా తీసినట్లయితే అమౌంట్ యూజ్ చేసుకోవడానికి కోసం డిపాజిటర్స్ కానివ్వండి, లైబ్రేటర్స్కి ఎవరైతే ఉంటారో డెబిటార్స్కి పే చేయడానికి దీన్ని చేస్తూ ఉంటారు. ఈ అమౌంట్లో వచ్చేసి ఒకసారి చూసుకుందాము. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏం జరిగిందంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్లో ప్రాఫిట్ ముందు చేయాలి అడ్జస్ట్మెంట్ అని. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇయర్కి వచ్చేసి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 4,000 అండి. ఆ 4,000 అమౌంట్ వేసేసుకున్నాము. మనం అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఉంది కదా, దాన్ని లెస్ చేస్తాం. లెస్ చేసినట్లయితే 3,500 అనేది ఇక్కడ మనం చేసేసుకున్నాము. ఇక్కడ వరకు అర్థమైంది. దీన్ని ఎందుకు చేసామంటే మనకి స్టాట్యుటరీ రిజర్వ్కి యూజ్ అవుతుందండి. దాన్ని ఎలా చేస్తాము ఒకసారి చూడండి. ఇక్కడ మనం స్టాట్యుటరీ రిజర్వ్ వచ్చేసి అమౌంట్ చూడండి. స్టాట్యుటరీ రిజర్వ్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి. స్టాట్యుటరీ రిజర్వ్ ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి మనం 25% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 25% ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి, మనకి ఇక్కడ ప్రాఫిట్, యాక్చువల్ ప్రాఫిట్ ఎంతైతే ఉందో దాని మీద 25% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి 25% స్టాట్యుటరీ రిజర్వ్ ఎంత వచ్చింది, 988 వచ్చిందండి. 88ని 3,950 రూపీస్లోంచి లెస్ చేసినట్లయితే 2,962 రూపీస్ అనేది మనకి సర్ప్లస్ అనేది రావడం జరిగింది, అంటే మిగులు అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే బిఫోర్ అంటే బ్యాలెన్స్ షీట్ వేయకముందే మనకి సర్ప్లస్ వచ్చిందా లేదా ప్రాఫిట్ డెఫిసిట్ వచ్చిందా, అంటే అమౌంట్ తగ్గిపోయిందా అనేది ఇక్కడ తెలుసుకున్నాము. ఈ అమౌంట్ ఎందుకు తెలుసుకున్నాం ఏంటి అనేది లాస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎందుకు వేస్తున్నామని. నెక్స్ట్ వచ్చేసి మనం షెడ్యూల్ 2లోకి వెళ్దామండి. షెడ్యూల్ 2లో మనకు వచ్చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి స్టాట్యుటరీ రిజర్వ్ అనేది ప్రాబ్లంలో ఎక్కడ ఇవ్వలేదు, చూసుకోండి ఒకసారి మీరు. ప్రాబ్లంలో ఎక్కడ అనేది ఇవ్వడం లేదు. దీని వచ్చేసి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము, ఆ అమౌంట్ని ఇక్కడ వేసుకుంటాము. సర్ప్లస్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము, ఇక్కడ వేసాము. అంటే ప్రాబ్లంలో కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ వేసుకున్నాము. రిజర్వ్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చూడండి, 10,000 వాల్యూ గల రిజర్వ్ ఫండ్ అనేది ఉంది, వేసుకున్నాము. మొత్తం టోటల్ చేసినట్లయితే 18,950 అనేది రావడం జరిగింది. దీన్ని మనం షెడ్యూల్ కిందకి రాసుకుంటాము. ఏ షెడ్యూల్ అంటే సెకండ్ షెడ్యూల్ కిందకి రిజర్వ్స్ అండ్ సప్లైస్ కిందకి రాసుకోవడం జరుగుతుంది. డిపాజిట్స్లో ఉంటే డిపాజిట్స్ చూసుకోండి. డిపాజిట్స్ ఏముండే, కరెంట్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంకింగ్ అకౌంట్స్, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ డిపాజిట్స్లో చూపించేసుకున్నాము థర్డ్ షెడ్యూల్ కిందకి. అలాగే బారోయింగ్స్లో మనకి ఏమీ లేవండి. బారోయింగ్స్లో ఏమీ లేనప్పుడు ఒక చిన్న లైన్ గీసేసుకొని, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది, చిన్న లైన్ గీసేసుకున్నా సరిపోద్ది. కానీ చూపించుకోవడానికి మనకి క్లారిటీ కోసం రాస్తాము, యాక్చువల్గా అయితే రాయకూడదు, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి రాస్తాము. ఓకేనా, షెడ్యూల్ 5లో మనం వచ్చేసి అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ రాసుకుంటాము. దీంట్లో వచ్చేసి బిల్స్ పేబుల్స్, అంటే యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో వచ్చినట్టు చెప్తున్నాను. బిల్స్ పేబుల్స్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, అంటే ఆ డిస్కౌంట్ అనేది పెట్టాం కదా, ఆ డిస్కౌంట్ని ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. అదర్ లైబిలిటీస్ కిందకి చూపిస్తున్నాము. మొత్తం టోటల్ చేసినట్టయితే 5,500 అనేది 5,050 రూపీస్ అనేది రావడం జరిగింది. ఓకేనా, కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు పోతూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ టైం అలానే ఉంది, నా టైం కూడా అలానే ఉంది. ఓకేనా, మనం షెడ్యూల్ 6లోకి వెళ్ళినట్లయితే క్యాష్ విత్ ఆర్బీఐకి క్యాష్ అంట చూద్దాము. క్యాష్ విత్ ఆర్బీఐ ఎక్కడుంది చూడండి. క్యాష్ విత్ ఆర్బీఐ మనకి క్యాష్ ఆన్ హ్యాండ్ ఉంది కదా, 10,000 అమౌంట్ తీసుకొని వచ్చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది, అంటే ప్రతి బ్యాంక్ అనేది ఆర్బీఐలో ఒక అకౌంట్ని కలిగి ఉంటుంది. వాళ్ళ ఒక అమౌంట్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా బ్యాంక్ యొక్క లావాదేవీలు జరిపేటప్పుడు హెవీ అమౌంట్ని తీసుకొని వాళ్ళ అకౌంట్లోంచి యూజ్ చేస్తూ ఉంటారు. లేదా
నార్మల్ టైంలో ఎవరైతే డిపాజిటర్స్ ఇప్పుడు మన సేవింగ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు డిపాజిట్ చేస్తారు కదా, ఆ అమౌంట్తోనే వాళ్ళు లోన్స్ ఇవ్వడం అలా ఇలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా హ్యూజ్ ఆఫ్ అమౌంట్ కావాలనుకున్నప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీని కిందకి చాలా అంటే చాలా ట్రాన్సాక్షన్స్ వస్తాయి, మీకు ఐడియా ఉంటుంది. తర్వాత షెడ్యూల్ 7 కిందకి వచ్చేసి మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. ఇంకా అంతేనండి, దీనికి మ్యాక్సిమం అదే వస్తుంది. మనీ ఎట్ కాల్ అండ్ 5,000 అండ్ అమౌంట్ అనేది ఇక్కడ తీసేసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్స్ వేసేసుకున్నాము 30,000. అలాగే అడ్వాన్సెస్ ఇక్కడ చూడండి, డిస్కౌంట్ పర్చేస్ 4,000. నెక్స్ట్ వచ్చేసి లోన్స్, క్యాష్ క్రెడిట్ ఇవన్నీ మనకి ఇక్కడే వస్తాయి. ఇటువైపు లైబిలిటీస్ కాబట్టి లైబిలిటీస్ చూపించేసుకుంటున్నాము. మొత్తం వచ్చేసి 15,000 అనేది రావడం జరిగింది. 15,000ని మనం 9th షెడ్యూల్ కిందకి వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ వచ్చేసి 1,000 అండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 17,000, మొత్తం 18,000 అనేది ఫిక్స్డ్ అసెట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. అదర్ అసెట్స్ ఏం లేవండి, మనకి ప్రాబ్లంలో ఎక్కడ ఇవ్వలేదు. మనకి ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ వేసేసాము. ఎక్కడైనా బ్యాలెన్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. మనం ఇక్కడ టచ్ అయింది ఏంటంటే ఈ ప్రాఫిట్ ఫర్ది కూడా టచ్ చేసాము. దాన్ని ఎక్కడ వేస్తాం ఏంటో చూద్దాము. అలాగే కింద అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు, మీకు గుర్తుంది, యాక్సెస్పెన్సీ అండ్ ఎండార్స్మెంట్ బి ఆఫ్ కస్టమర్స్ అనేది మనం కంటింజెన్సీ అండ్ లైబిలిటీస్లో చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని వచ్చేసి 12th షెడ్యూల్ కిందకి చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఈ 200 అలాగే క్లైమ్ అగైనెస్ట్ ది బ్యాంక్కి అగైనెస్ట్గా ఉంది అమౌంట్ అనేది ఇక్కడ మనం చూపించేసుకుంటాము. 500, మొత్తం 700 అండి. ఓకే, ఇక్కడ వరకు మనము షెడ్యూల్స్లో ఎలాంటివి వేయాలి ఏంటి అని తెలుసుకున్నాము. మీకు ఏమైనా అర్థం కానట్లయితే ఒక్కసారి మన ఇంట్రడక్షన్ వీడియో అంటే బ్యాంకింగ్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో చూసి ఇక్కడికి రండి. నేను ఎందుకంటే రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు. అలాగే ఫామ్ ఏ 3rd షెడ్యూల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అరవింద్ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/12/2013 తీసుకుంటున్నాము. దీంట్లో వచ్చేసి మనం అకౌంట్ కాదండి ప్రిపేర్ చేసే స్టేట్మెంట్లో ఎలా రాసుకోవాలండి, డైరెక్ట్ పర్టికులర్స్ అండ్ షెడ్యూల్ నెంబర్, అలాగే మనం అమౌంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక అమౌంటే రాసాం, ప్రస్తుతానికి చేస్తున్నాం కాబట్టి. మామూలుగా అయితే పక్కన మనకి లాస్ట్ ఇయర్, తర్వాత ఇయర్, అంతకుముందు ఇయర్స్ మనకి అమౌంట్స్ అని చూపించుకుంటాము. ఇది ఎస్బీఐ బ్యాంక్లో చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన షెడ్యూల్ షేర్ క్యాపిటల్లో మీరు గమనించినట్లయితే ఒకసారి చూద్దాము. షేర్ క్యాపిటల్లో మీరు గమనించినట్లయితే షేర్ క్యాపిటల్లో మనం ఈ పేడప్ క్యాపిటల్ని 10,000 మాత్రమే ఇక్కడ వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ సర్ప్లస్ వేయడానికి మనకి ప్రాబ్లంలో ఎలాంటివి ఇవ్వలేదు, అంటే స్టేటరీ ఇవ్వలేదు, సర్ప్లస్ ఇవ్వలేదు, ఓన్లీ రిజర్వ్ ఫండ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అలాంటి టైంలో మనం క్యాల్కులేట్ చేసేసుకొని ఇవ్వడం జరిగింది. ఓకేనా. రిజర్వ్ అండ్ సర్ప్లస్ కిందకి మనం వచ్చేసి 18,950 అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత డిపాజిట్స్ వచ్చేసి 49,000 అనేది వేయడం జరిగింది. డిపాజిట్స్ మొత్తం వచ్చేసి 49,000. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బారోయింగ్స్ అనేవి ఏమీ లేవండి, మనం లైన్ పెట్టేసాము షెడ్యూల్ అని రాసి. అదర్ లైబిలిటీస్లో వచ్చేసి 5,050 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి 78,000 అనేది రావడం జరిగింది. అంటే ఇది మొత్తం టోటల్ చేసినట్లయితే 78,000 అండి. ఇది మనకి ఏమవుతుందండి, లైబిలిటీస్ మనం ముందుగా వేస్తాము, తర్వాత అసెట్స్ వేసుకుంటాం. మన దగ్గర ఉన్న అప్పులు ఏంటి మనం కట్టాల్సిన, అంటే ఎవరికైతే ముందుగా పే చేయాల్సి ఉంటాయో అప్పులు అలాంటివి ముందుగా వేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆస్తులను చూసుకుంటున్నాం. మన దగ్గర సేవింగ్స్ అంటే బ్యాంక్ యొక్క సేవింగ్స్ ఎక్కడున్నాయి, అలాగే నోటీస్ ద్వారా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అడ్వాంటేజెస్ అంటే బ్యాంకులో చిన్న చిన్న ట్రాన్సాక్షన్ ద్వారా వస్తుంటాయి కదా సర్వీస్ ఛార్జెస్ లాగా చిన్నవి, అలాంటివన్నీ ఇక్కడ వేసుకుంటాము. అవేంటో ఒకసారి చూసుకున్నాము. షెడ్యూల్ 5 కిందకి వచ్చేసాము. షెడ్యూల్ 6 కిందకి వచ్చేసినట్లయితే క్యాష్ ఎట్ బ్యాంక్ ఆర్బీఐ వచ్చేసి 10,000 అమౌంట్ అనేది ఇక్కడ వేసుకోవడం జరిగింది. మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ కిందకి 5,000, ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 30,000 అండ్ అడ్వాన్సెస్ కిందకి వచ్చేసి 15,000, ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వచ్చేసి 18,000 అండి. మొత్తం టోటల్ చేసినట్లే 78,000 అనేది రావడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే బ్రో మీరు ఓవరాల్గా చెప్పేస్తూ ఉన్నారు, టక మాకేమీ అర్థం కావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెక్ చేసి మొత్తాన్ని రాసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎక్కడ మ్యానిపులేషన్ జరుగుండదు. చిన్న క్యాలిక్యులేషన్స్ ఎక్కడైనా తప్పు ఉండొచ్చు. మీరు ఒకసారి చూసి మాన్యువల్గా మీరు ఒకసారి చెక్ చేసి క్యాలిక్యులేషన్ చేసి మరి కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ చేసి మీరు బ్యాలెన్స్ షీట్లో అంటే ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్లో చూసినా కానీ
కంటింజెన్సీ కింద మీకు కొంత అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మనం కూడా దాన్ని అసెట్స్లోను లయబిలిటీస్లోను కల్పించామండి. దీని వచ్చేసి కంటింజెన్సీ లయబిలిటీస్ కింద చూపించుకుంటూ ఉంటాము. 12th షెడ్యూల్ కింద దీని వచ్చేసి 7,000 అనేది ఇక్కడ చూపించుకోవడం జరిగింది. ఇలా వేయాలండి. ఓన్లీ మనకి ప్రాఫిట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఒకటి అడిగినప్పుడు ఇలాగా షెడ్యూల్ 1 నుంచి 12 వరకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని వాటన్నిటిని మనం ఇలాంటి ఫామ్ ఏ థర్డ్ షెడ్యూల్ కింద ఉన్న ఒక బ్యాలెన్స్ షీట్లో అంటే స్టేట్మెంట్లో అనేది ప్రిపేర్ చేసి మనం పబ్లిక్కి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కంపెనీ అనేది మన బ్యాంక్ అనేది దాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బయటకు చెప్తే తప్ప ఎవరు అంటే డిపాజిటర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా లోన్ ఇవ్వడానికి కానివ్వండి, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవడానికి కానివ్వండి మనకు ఆస్కారం ఉండదు. ఇలాంటి ప్రిపేర్ చేయకపోతే ఏ బ్యాంక్ అయినా ఖచ్చితంగా అన్ని బ్యాంకులు అనేది చేస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్గానే చెప్పాను, పర్లేదు. ఎందుకంటే మీ సమయాన్ని ఎక్కడ వృధా చేయకూడదనే ఉద్దేశంతో నేను టకా అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడైనా మీకు ప్రాబ్లంగా అనిపించినట్లయితే క్షమించండి. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా, కొంచెం టెన్షన్గా ఉన్నాను, అది అర్థం చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోతో ఎండ్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.